లాస్ట్ ట్విస్ట్ మూవీస్ మీరు 1000 రూపాయలు కాదు 10 కోట్లు పెట్టా కూడా ఇలాంటి సినిమా మీకు దొరకదు. అలాంటి సినిమా ఇది మామూలు సినిమా కాదు. సూర్య బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీ కొట్టాడు. ఏది పనికిరాదు, ఇండియన్ ఫిలిం లో ఏ సినిమా పనికిరాదు, ఇలాంటి సినిమా తీశాడు. సూపర్. అసలు ఆ ఫైటింగ్ సీన్ చూస్తే మీకు అసలు మామూలుగా సీట్లో కూర్చోలేరు, మీరు సీట్లో కూర్చోలేరు. ఫస్ట్ హాఫ్ అయితే మన డ్రెస్ తీసుకెళ్తారు చిన్నగా అలా కూర్చోబెట్టి, ఆ పావుగంట తర్వాత మన సీట్ లో కూర్చోం. మ్యూజిక్ ర్యాంప్ అసలు బెస్ట్ ఇచ్చాడు. ఎంట్రీ ర్యాంప్ అసలు అలాంటి ఎంట్రీ నాకు తెలిసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అలా ఉంటుంది ఎంట్రీ. లాస్ట్ ఎండింగ్ కూడా సూపర్ ఉంటుంది. ఎండింగ్ కూడా బ్లాక్ బస్టర్. ఇంతకు మించి ఇంకా మనం చెప్పలేం, ఎందుకంటే మనం చూస్తేనే అలాంటిది ఇంకా ఎంజాయ్ చేయగలం. నాకు తెలిసి ఇంకా సీట్ లో కూడా కూర్చోలేము బ్రో, అలా ఉంటుంది మూవీ. బాబు యాక్టింగ్ ఎలా ఉందంటే ఎమోషన్ ఎలా అంటే ఇప్పుడు శత్రువే ఎలా మారిపోయి కూడా ఎలా మారుతారో, ఎలా మనని వెన్నుపోటు పోల్చే వాళ్ళు కూడా మనకి ఫేవర్ గా ఎలా అవుతారో అలా ఆ సెంటిమెంట్ ఎమోషన్ సీన్స్ బాగా ఆడియన్స్ కనెక్ట్ అవుతాయి. మూవీ లాస్ట్ 1 అవర్ అయితే ట్విస్ట్ కాదు కదా, 1 అవర్ సీట్ మీద నుంచి లేవని కూడా లేవరు. ఫస్ట్ హాఫ్ స్లో అంటే స్టోరీ కనెక్షన్ అలా ఉంది. స్టోరీ కనెక్ట్ చేయాలని 1000 years బ్యాక్ ది ఇప్పుడుది 2 స్టోరీలు కనెక్షన్ అట్లుంది, అందుకని అలా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ 1 అవర్ వేరే లేవారు. కార్తీ అన్న అయితే సేమ్ విక్రమ్ లో మన కమల్ హాసన్ దాంట్లో రోలెక్స్ సార్ లాస్ట్ క్యామియో ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందో సేమ్ అలానే మన పంకువాలో చిన్నబాబు ఎమోషనల్ సీన్స్ సినిమాకి హైలైట్. ఫ్యామిలీ ఆడియన్స్ కి అందరికి అది బాగా కనెక్ట్ అవుతుంది. అన్న రిలీజ్ పాత సినిమా రిలీజ్ అయ్యే 2.5 సినిమా చాలా బాగుంది. సూర్య చించేశాడు. సూర్య తన బ్లడ్ అండ్ హార్ట్ పెట్టి చేశాడు. అండ్ సూర్య యాక్టింగ్ లో కానీ ఎక్కడ అసలు ఫ్లాస్ లేవు. అండ్ కొన్ని సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు కాబట్టి అది మనం ఇంకో స్టార్ తో కంపేర్ చేయకుండా సూర్యలా చూస్తే, అండ్ టాలీవుడ్ లో మనం కొన్ని సీన్స్ చూసినవే అయినా కానీ ఆ ఎగ్జిక్యూషన్ తమిళనాడులో ప్రాబబ్లీ కొత్తగా ఉండొచ్చు. సో ఇట్స్ అవుట్ స్టాండింగ్ బ్లాక్ బస్టర్. యాజ్ నేను ముందు కూడా చెప్పాను, ఇదే సినిమా టాలీవుడ్ డైరెక్టర్ లైక్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లేకపోతే ప్రభాస్ ఇంకెవరన్నా చేసుండి రాజమౌళి తీసుంటే బ్లాక్ బస్టర్ అని ఉండేవారు. జస్ట్ బికాస్ ఆ ఫ్యాన్ బేస్ కొంచెం సూర్యకు తక్కువ ఉండింది కాబట్టి యావరేజ్ టాక్స్ రావచ్చేమో, కానీ సూర్య అయితే అదరగొట్టాడు. బాగుందండి. డిఎస్పి మ్యూజిక్ బాగుంది. బాబీ డియోల్ క్యామియో కాదు, కెమెరా ప్రెజెన్స్ బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ కంగువా 2కి ఒక మంచి బిగినింగ్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ అయితే చాలా 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 హైనిచ్చింది. చాలా బాగుంది. చిన్న బాబు బాగా చేశాడు. అది అదిరిపోయింది అసలు. ఆ సీక్వెన్స్ అయితే హైలైట్ ఆఫ్ ది మూవీ అన్నమాట. అది అక్కడ లేడీస్ ఫైట్ చేస్తున్న సూర్యనే లేడీస్ లో వచ్చి ఫైట్ చేస్తున్నట్టు ఆ రిప్రజెంటేషన్, ఆ ఎగ్జిక్యూషన్ చాలా చాలా బాగుంది. డైలాగ్స్ ఏం లేవండి, అన్ని అరుపులే. బాగుందండి. సూర్య గారి గెటప్ చాలా బాగుంది. కొంచెం లాగ్ అనిపించింది మూవీ. బాగుంది, చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. చాలా బాగా చేశాడు. వాళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుంది. సూర్య గారిది తంది చాలా చాలా బాగుంది. కాకపోతే కొంచెం స్టోరీ మాత్రం లాగ్ చేశారని అనిపించింది. కొంచెం పెట్టారు. చాలా చాలా తక్కువలేండి. ఇట్స్ ఓకే, చూడొచ్చు. బాగుంది. చాలా బాగుంది. ఇంకది మాత్రం చాలా బాగుంది. 6.5. ఆ మూవీ ఓకే అండి. స్టోరీ కొంచెం లాగింగ్ గా ఉంది, బట్ సూర్య గారి యాక్టింగ్ అండ్ డైరెక్షన్ కోసం ఖచ్చితంగా అందరు చూడాలి. 3Dలో చూసాను. యా ఓకే. అదేమి 3D కోసం తీసిన మూవీలా లేదు, నార్మల్ మూవీ లాగే ఉంది అంతే. యా డెఫినెట్ గా చూడొచ్చు. బట్ హై ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే డిసప్పాయింట్ అవుతాం. కానీ ఒక డిఫరెంట్ మూవీ చూద్దాము అనుకుంటే
విల్ బి ఎంటర్టైన్డ్. మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంది మేడం మూవీలో? బాగా నచ్చిందంటే సూర్య గారిని డిఫరెంట్గా చూపించడం, అండ్ అందులో డైరెక్టర్ ఖచ్చితంగా సక్సీడ్ అయ్యారు. కానీ స్టోరీ వైజ్ ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటే బాగుండేది. స్లో మూవింగ్ స్టోరీ. నో సూర్య గారు సింగిల్ రోల్, అండ్ ఎండ్ ఆఫ్ ది మూవీ కొంచెం సర్ప్రైజ్ ఇచ్చారు అందరికీ, అది బాగుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడడానికి బాగానే ఉందంటారా మూవీ? యా ఓకే బాగుంది, కానీ స్లో మూవింగ్ కొంచెం లాగింగ్గా ఉంది. లాగింగ్ ఉంది. యా అంటే ఓవరాల్ గా మూవీకి మీరు అందరికీ ఆగిపోయారు బాబీ డియోల్ గారు. ఇది ఆ రౌద్రము అంటే మనకి పాతాళంలో ఎంతసేపు ముష్టి యుద్ధం చేస్తుంటారంటే ఎవరు బలవంతులే వాళ్ళే గెలుస్తారు. ఆ బలాన్ని సూర్య ఎంత చూపిస్తే బాబీ డియోల్ కూడా అంతకు మించి చూపించినా ఇట్స్ ఈక్వల్ కూడా పోటాపోటీగా చేశారు. లేదండి, నేను ఈ పాయింట్ చాలా 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 అద్భుతంగా మనకి ఎంతసేపు అబ్బాయి పట్టుకునే సినిమా లేకపోతే ఇందులో టూ మచ్ ఆఫ్ అంటే ఒక అమ్మాయిలు బాగుండాలి, అమ్మాయిలకి అబ్బాయి సపోర్ట్ లేకుండా యుద్ధం చేయాలనే కాన్సెప్ట్ ని ఇది చూడండి, మూవీ చూడండి. ఎందుకంటే ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నాకు చాలా భయం, ఊరికే కొట్టుకుంటారు సినిమాలు, నేను చూడను. చాలా మందికి ఆ సెన్సిటివ్ అస్సలు లేడీస్ అంటే పాతకాలంలో ఉండే ఇప్పుడున్న వాట్సాప్ కమ్యూనికేషన్ కాకుండా అప్పుడున్న కోడ్ లాంగ్వేజ్ ని వాడి అన్నారా అని చెప్పి దీనంగా అరిస్తే కృష్ణుడు వచ్చి చీరొచ్చినట్టు కాకుండా నీకు నేనున్నాను వెనకాల నువ్వు యుద్ధం చేయన్న కమ్యూనికేషన్ ని వాళ్ళు తీసుకొని ఆడవాళ్ళలో శక్తి కాదు, టైంకి యుక్తి లేక మీలో ఆల్రెడీ ధైర్యం ఉంది, శక్తి ఉంది, ఫైట్ చేయండి వాళ్ళు అలా అసలు అలా వాళ్ళని టెక్నిక్స్ అతను నేర్పించిన టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేయడం చాలా బాగుంది. అంటే ఎవ్రీ అమ్మాయి మన ఆంధ్రులో అవనివ్వండి, ఇండియన్ లో ఉన్న ప్రతి అమ్మాయి ఈ మూవీ చూసి ఇన్స్పైర్ అవుతుంది డెఫినెట్. అసలు చిన్నబాబు నేను ఫస్ట్ లో చూసి ఏంటి ఇలా పెట్టారు, అంత అందంగా లేడు, అంటే జో దిక్తా ఓ బిక్తా కదా, అందంగా ఉండాలి అబ్బాయి అనుకున్నా. బట్ టైం లైన్ వెనకాలకి వెళ్ళినప్పుడు అసలు అబ్బాయి కాస్ట్యూమ్స్ కానీ ఉండే పద్ధతి కానీ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అడగరా ఏమి? మూవీ చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఫైటింగ్ కానీ యాక్షన్ కానీ చాలా బాగుంది. సౌండ్స్, సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా ఫైట్స్ సూపర్, ఫుల్ ఎంజాయ్ చేస్తాను, హ్యాపీ, ఫుల్ ఎంజాయ్ చేస్తాను, చాలా బాగుంది. అందులో సూర్య యాక్టింగ్ కానీ సరికొత్తగా ఉంది, నాకైతే ఫుల్ నచ్చింది. కార్తీ ఎంట్రీ సూపర్, పార్ట్ 2 కోసం వెయిటింగ్. బాగా ఎంజాయ్ చేస్తాను. అలా ఏం అనిపించలేదు, నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను. సూర్య కోసం వస్తారు. నాకైతే బాగా నచ్చింది, అందరికి బాగా నచ్చింది. పార్ట్ 2 చాలా నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు, సో చాలా బాగుంది తన ఎంట్రీ. మనం చెప్పలేం కదా, చాలా బాగుంది. ఆల్మోస్ట్ అందరూ చూసారు కనుక సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఫైటింగ్ అదర్స్ చాలా బాగుంది. ఏ మూవీకి వచ్చారని అడగా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వచ్చారు. మెయిన్ థింగ్ అందరు అడుగుతున్నారు మూవీ ఎలా ఉందని చెప్పి. సూర్య ఎప్పుడైనా మూవీ తీస్తే అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి తీస్తారు. సో ఎవరన్నారు? ఇక్కడ చాలా మంది వేరే వేరే ఫ్యాన్స్. సూర్య ఫ్యాన్, మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ ఏమో, మీరు వేరే వాళ్ళకి చాలా మంది వాళ్ళ ఓన్ ఉంటది. ఇప్పుడు కొంతమందికి పుష్ప 2 చాలా వస్తుంది, నాకు ఇట్స్ లైక్ ఓకే, చాలా బాగుందండి. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ ఏంటంటే 3D ఎఫెక్ట్ ఉంది ఇక్కడ. కొన్ని ఫైటింగ్స్ లో లైక్ ఫైర్స్ అట్లా వస్తుంటే నా మీదకి వచ్చి పడుతుంది, ఆ ఫీలింగ్ కొంచెం. తీయాలని తీసండి. ఇప్పుడు ఆల్రెడీ 3-4 మూవీస్ వచ్చాయి. ఖాన్ ఒకటి వచ్చింది, దాని తర్వాత ఏదో లక్కీ భాస్కర్ ఒకటి వచ్చింది, మళ్ళీ సాయి పల్లవిది ఒకటి వచ్చింది. సో ఈ మూవీస్ పెట్టుకొని కూడా ఈ మూవీ రిలీజ్ చేయాలనేది కారణం ఏంటి? ఇప్పుడు సాగాల ఏ మూవీ అయినా సాగుతుంది. కార్తిక డిసప్పాయింట్ అయ్యాను, అంటే అన్న తమ్ముళ్ళు కదా, సో ఇంట్లో ఎట్లయినా నెగటివ్ క్యారెక్టర్ ఉంటది ఇంట్లో అందరికి, అన్న తమ్ముళ్ళకి. ఇక్కడ కూడా కొంచెం ఇస్తే లైక్ పాజిటివ్ క్యారెక్టర్ లో ఇస్తే బాగుంటుండే అని చెప్పి.
ఓవరాల్